హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ద్యుతికి ఫోటోషూట్ చేశాను కదా, అంటే గుండు చేసే ముందు బాత్ హెయిర్తో ఒకసారి ఫోటోషూట్ చేస్తే బాగుంటుంది, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అలా చేసామన్నమాట. అండ్ సేమ్ నేను దివాళీకి ఎలా అయితే డెకరేట్ చేసుకుంటానో ఇల్లు అలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలా చెట్లలాగా చిన్నగా ప్లాంట్స్ లాగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవి చేసుకున్నాను అనమాట నిన్న. సో ఇవన్నీ నేను నిన్న ఫోటోషూట్ చేస్తున్నప్పుడు సరిగ్గా వచ్చిందో లేదో అని చెప్పి అలాగే ఉంచాను. అంటే ఎర్లీ మార్నింగ్ రేపు లేవగానే మళ్ళీ ఒకసారి చూద్దాము అని చెప్పి చూశాను అనమాట. అంటే నేను వీడియోస్ అవన్నీ చూసుకోలేదు, జస్ట్ ఇంకా వేరే డ్రెస్ వేసి అలా చేద్దాంలే అని చెప్పి ఇంకా అలాగే ఉంచుకున్నాను అనమాట. నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇలా చూస్తుంది. జితిశ్రీ తశ్వి ఎవరు? జితిశ్రీ తశ్వి ఎవరు? జితి ఎవరు? నువ్వేనా? జితి నువ్వేనా? నేనేనంటుంది. జితిశ్రీ తశ్వి ఎవరు? జితిశ్రీ తశ్వి ఎవరు? ఎన్నిసార్లు అడిగినా నేనే అంటుంది కదా. ఓకే ఓకే, నువ్వే కాదు, నేను జితిశ్రీ తశ్విని. ఎవరు జ్యోతి? ఎవరు? జితిశ్రీ తశ్వి ఎవరు? బాగున్నావా? నేను జితిశ్రీ తశ్వి నేను. కాదు నువ్వే అమ్మా, నువ్వే అంటే ఊరుకుంటున్నది, నేనే అంటే ఏడుస్తుంది. ఎక్కడికి రావాలి? సరే ఇట్లా. అయ్యో దా జ్యోతి మళ్ళీ బూ. జితి ఎక్కడుంది? ఓ సూపర్. ఇల్లు తుడిచామమ్మా ఆల్రెడీ. అయ్యో చాలా నాన్న కష్టపడకు పాపం. అయ్యో ఎటు వెళ్తున్నాం? అయ్యో అస్సలు ఒక సెకండ్ కూడా లేకుండా ఉండదు. జ్యోతి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు నాన్న? ఏంటి జ్యోతి నవ్వుతున్నావు నిజం చూస్తున్నా. నవ్వుతున్నావు నువ్వు చూస్తున్నా. నవ్వుతున్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావు? డ్రెస్ కోసం వస్తున్నట్టుంది.
తీసుకొస్తున్నాడా? లోపల తీసుకెళ్తున్నాడు. రావా ఇంట్లోకి. ఎక్కువ లేవా సామాన్ పాపం. అయ్యో మీరేసుకుంటుంది. పైన పెట్టుకుందా? కాదు, పక్కకు ఆగింది. అలా వెయిట్ ఎందుకు? ఇట్రా ఇట్రా. దాయి దాయి దామా స్టెప్ వేస్తుంది. మామూలుగా అయితే బాగా నడుస్తూనే ఉంటుంది. ఇంకా నడవడం వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉంది. కానీ ఇక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఆగి ప్రతిదాన్ని చెక్ చేస్తుంది మేడం గారు. చెక్ చేసిన తర్వాతనే ముందుకు వస్తుంది. మళ్ళీ ఇంకొక దాంట్లో మట్టి ముట్టుకుంటుంది. అలా ఎంతసేపు బతిమాలను అసలు. ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు, నడవమ్మా నడవమ్మా అని ఎంతసేపు బతిమాలినా కానీ ప్రతి కుండి దగ్గర ఆగుతుంది. దాన్ని తీసి పడేస్తుంది. దాంట్లో ఉన్న మట్టి తీసుకుంటుంది. ఒకసారి అయితే నోట్లో మట్టి పెట్టేసుకుంది. మన జ్యోతికి నడవడం వచ్చిన దగ్గర నుంచి అంటే పైన కుండీల్లో ఏముంది అనేది కూడా ఇలా నిలబడి చూడొచ్చు కదా, దానికి ఎంత ఆనందంగా ఉందంటే అలా చూస్తుంటే నాకు చాలా కనిపిస్తున్నాయి. నేను ఇలా పైనుంచి చూస్తున్నాను, హైట్లోంచి చూస్తున్నాను అనే ఫీలింగ్ అనమాట. అప్పుడప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఇస్తుంటుంది. అట్లా ఏదైనా వెంటనే అందుకుందనుకోండి, లేదంటే హైట్ నిలబడి ఉన్నప్పుడు దానికి చేతులకు అందుతుంది అనుకోండి, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అసలు. దాని ఆనందాన్ని మామూలుగా మనం మాటలో చెప్పలేము. ఇంకా అంత హ్యాపీగా ఉంటుంది. ఏమైంది? నిద్ర వస్తుందా? ఏందన్నా ఏమైందమ్మా? కోపం వస్తుందా? చూడవా. మేము ట్రైన్ బుక్ చేసుకుంది లింగంపల్లి నుంచి. లింగంపల్లికైనా సికింద్రాబాద్కైనా మాకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందన్నమాట. టైం అంతే పడుతుంది. కానీ లింగంపల్లికి బుక్ చేసుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచి అని అక్కడ నుంచి బుక్ చేసాము. కాకపోతే ఇంకా తర్వాత ట్రాఫిక్ చూస్తే సికింద్రాబాద్ వైపు కొంచెం తక్కువగా ఉంది, లింగంపల్లి వైపు బాగా ట్రాఫిక్ ఉందన్నమాట. లింగంపల్లికి వెళ్తే అసలు ఆ టైంలో వెళ్ళలేము. అందుకని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాం. మా ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మా డ్యూటీ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతుంది. నా లైఫ్లో నేను ట్రైన్ ఎక్కడం కూడా ఇది 4th టైం అంతే. ఫస్ట్ ట్రైన్ నేను హైదరాబాద్ టు గోదావరికని ఒక ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాము, ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆ తర్వాత షిరిడీకి, ఆ తర్వాత తిరుపతికి వెళ్ళాను 3rd టైం. మళ్ళీ 4th టైం కూడా తిరుపతికే వెళ్తున్నా. 4 టైమ్స్ ఎక్కాను ఇప్పటి వరకు నా లైఫ్లో ట్రైన్. ట్రైన్స్ పైన 5 డిజిట్ కోడ్ ఉంటుంది కదా, ఆ యూనిక్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అని నాకు తెలుసుకోవాలనిపించేది ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి. అందుకని చాలా రోజుల ముందు తెలుసుకున్నా. ఫస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఆ కోచ్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, లేదంటే ఎప్పుడు రీబిల్డ్ అయింది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 3 or 4 డిజిట్స్ ఉంటాయి కదా, అవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే అది ఏసీయా, ఏసీ అయితే ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైరా 3 టైరా ఇలాంటివి ఇండికేట్ చేస్తాను అనమాట. నేను మిగతావి కూడా చెప్పనా. ఫర్ ఎగ్జాంపుల్ 01027 ఉందనుకోండి. 01 అంటే అది 2001లో మ్యానుఫ్యాక్చర్ అయినట్టు, అండ్ 027 అంటే అది 2 టైర్ ఏసీ అనమాట. అలా ఇండికేట్ చేస్తాయి ఇవన్నీ. ఫస్ట్ అంటే 1 నుంచి 25 ఈ నెంబర్స్ వరకు ఉన్నవన్నీ ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. నెక్స్ట్ 26 to 50 అయితే అవి సెకండ్ టైర్ ఏసీ, అండ్ 51 to 100 అది ఏసీ 2 టైర్, అండ్ 101 to 150 ఇవి ఏసీ 3 టైర్, అండ్ 151 to 200 ఏసీ కార్ చైర్స్ ఉంటాయి కదా అవి, అండ్ 201 to 400 ఇవైతే స్లీపర్ అనమాట, అండ్ 401 to 600 ఇదైతే సెకండ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్, అండ్ 601 to 700 ఇవైతే సెకండ్ క్లాస్ ఫర్ సిట్టింగ్. ఇట్లా కొన్ని కార్ చైర్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఉంటాయి. అండ్ 701 to 800 ఇదైతే సీటింగ్ అండ్ బ్యాగేజ్ కోసం యూజ్ చేస్తారు. ఇట్లా అనమాట. ప్రతి కోడ్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. మేము ట్రైన్ స్టేషన్కి రీచ్ అయ్యేకన్నా ఒక 10 minutes ముందే వెళ్ళిపోయాము, అండ్ మా ట్రైన్ ఒక 15 minutes లేట్గా వచ్చిందనమాట. ఇంకా కాసేపు వెయిట్ చేసాము, ట్రైన్ వచ్చేసింది. తీసేయి నోట్లోంచి, తీసేయి 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 తీసేయవా, తీసేయి 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 తీసేయి. దీనికన్నా ఇది బాగున్నాయి.
ఇది బాగుంది అది దానికన్నా అందలేదు. ఇచ్చే ఇంకా నా బ్యాగ్ నాకు ఇచ్చే ఇంకా నా బ్యాగ్. దిదిగడు నువ్వు ఊగట్లేదారా? నేనే ఊగుతున్నా. చాలా స్టడీగా కూర్చున్నావు. బాగా అలవాటున్నట్టు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కి. అది ఆన్లో లేదమ్మా, ఆన్లో లేదు నాన్న. ఆన్ చేద్దామా? సౌండ్ వస్తుంది, అలా డిస్టర్బ్ అవుతుందమ్మా. నల్గొండ యాక్చువల్ టైం రావాల్సింది 1937. అన్న 7:40కి రావాల్సింది. అందులో ఇంకొకరు ఉన్నారా? చూడు చూడు, ఎవరు కనిపిస్తున్నారు? అందులో ఇంకొకరు ఉన్నారా? దితి పాప ఎవరు? దితి పాప వాళ్ళ ఫ్రెండ్ అది? ఎవరమ్మా అది? సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా అందరినీ కెలుకుతూ కూర్చుంది. పాపం గుండు ఉన్న వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ గుండుని వెళ్ళి కొడుతుంది అనమాట. పైన ఒక అంకుల్ ఉంటే ఆయన లేచి కూర్చున్నాడు. పాప ఆడుతుందిలే అని చెప్పి ఆడుకుందామని లేచి కూర్చున్నాడు. వీళ్ళిద్దరు నాన్న కూతురు ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు. నైట్ 1 o'clock దాకా ఇద్దరు ఇలాగే ఉన్నారు. ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలి. ఓ ఇట్రా. మినిమం కిచెన్లో ఏమి ఉండాలి అన్నీ ఉన్నట్టున్నాయి కదా తేజ. ఇక్కడ బాగుంది కదా, ఇలా మంచిగా అరేంజ్ చేశారు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇలాంటివి వచ్చాయి అందుకే కదా. కాదు, ఒక్కొక్కటి చూస్తాను ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అంటే ఏమున్నాయో ఇన్ ద సెన్స్ ఎలా ఉన్నాయో చూస్తాను ఒకసారి. కిచెన్ మన దానికన్నా కొంచెం పెద్దగా ఉంది కదా, అంటే ఇరుకుగా ఉంది కానీ అమ్మయ్యా. దితి పాప తిండి కోసం అసలు టెన్షనే లేదనమాట. మంచిగా ఉంది కదా ఇలా అరేంజ్ చేస్తే. వెళ్ళిన ప్రతి చోటలో ఇట్లాంటివి ఉంటే మనమైతే ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటాం ఆబ్వియస్గా. బాగుంది. గుడ్ డెసిషన్ తేజ, గుడ్ డెసిషన్. డ్యూటీకి మేము కంప్లీట్గా హోమ్ మేడ్ ఫుడే ఇస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని చెప్పి మేము తిరుపతిలో 2 BHK ఫ్లాట్ ఒకటి తీసుకున్నాం అనమాట. అక్కడ మంచిగా అరేంజ్ చేసి ఉన్నాయి అన్నీ. అంటే మనం వండుకోవడానికి అంతా కూడా బాగుందన్నమాట. నీట్గా ఉంది చాలా, అండ్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది. ఇక్కడికి వెళ్తున్నాము అనే ముందు ఒక 1 day ముందే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. అంటే 3 days ఉంటాం కదా, 3 days బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం పెడతాను అని ముందే ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఓట్స్, రాగి, ఈ రవ ఇవన్నీ ముందే ప్రీప్లాన్డ్గా పెట్టుకున్నాను ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మేము ఇలా ఫ్లాట్ తీసుకున్నామని చెప్పా కదా, ఇందులో మంచిగా కుక్ చేసి పెట్టవచ్చు అని చెప్పి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇంకా దాంతోపాటు లంచ్ కూడా చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయి టెంపుల్స్కి వెళ్తాం కదా, సో మధ్యలో ఎక్కడైనా లంచ్ పెట్టవచ్చు అని చెప్పి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకుంటున్నా. ఇలా చేసామన్నమాట ఒక 3 days.
సో ఇంకా మళ్ళీ ఎలాగో ఈవినింగ్ టైంలో ఈ ఫ్లాట్కి వచ్చేస్తాం కదా, అప్పుడు ఇంకా డిన్నర్ టైంలో తనకి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను. ఇంకా మధ్యాహ్నం టైంలో ఒకటే ఎక్కువగా, ఇంకా వేరే సోర్స్ ఉండదు కదా, కంపల్సరీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఎందుకైనా మంచిదని ఒకటి కెటిల్ కూడా తీసుకెళ్ళాము, వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఉంటుందని. ఇక్కడ ఇంట్లో ఉన్నా కానీ జ్యోతికి యాజ్ ఇట్ ఈజ్ వాటర్ ఏమి ఇవ్వట్లేదు. ఒక 1 year వరకు కంపల్సరీ నేను వామ్ వాటర్ ఇద్దామని చెప్పేసి వామ్ వాటర్ ఇస్తున్నాను ప్రతిసారి. అంటే అదైతే డైజెషన్కి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లనే ఇస్తున్నాను. ఇక్కడున్నా అంతే, ఇంట్లో ఉన్న అంతే, బయటకైనా కానీ ఆబ్వియస్గా అయితే బయటకు వెళ్తే కంపల్సరీ వాటర్ చేంజ్ అవుతుంది కాబట్టి అలాగే ఇస్తాను, బాయిల్ చేసి కూల్ చేసి ఇస్తాను. డ్యూటీకి ఇంట్లో ఏ యూటెన్సిల్స్ అయితే వాడతానో అవి తీసుకెళ్ళాను, ఈవెన్ కట్లరీ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను అనమాట. బిడ్డగాడు ఏం చేస్తున్నావు? చెప్పు. ఆమె తింటున్నావా? ఎంత స్టైల్గా కూర్చున్నారు ఈ పిల్లలు. తిను తిను సిగ్గుపడుతున్నావా? నిద్ర వస్తుందా? సర్లే, ఒక అరగంట పడుకోబెట్టి ఆ తర్వాత లేపి స్నానం చేయించి పట్టుకెళ్ళిపోదు. ఇప్పుడు నేను పెడుతున్న బాక్స్ ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఒక టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ బాక్స్లో పెట్టాము అంటే ఒక మినిమం 4 to 5 hours అయితే కంపల్సరీ ఆ టెంపరేచర్లోనే ఉంటుందన్నమాట. అందుకని మంచిగా తీసుకెళ్ళినా కానీ వామ్గా పెట్టొచ్చు అని చెప్పేసి నేను ఇలా ముందే బాక్స్ పెట్టేసుకున్నాం అనమాట, ఎలాగో వెళ్తున్నాం కదా అని. ఇదేంట్రా ఇంత లూజ్ చేసుకున్నావు? ఏంట్రా ఇంత లూజ్ ఎందుకు చేసుకున్నావు నువ్వు? నో నో నో, వద్దు. ఎందుకు ఇంత లూజ్ చేసుకున్నావు? ఇక్కడ నుంచి పెట్టుకున్నావా? దితి ఏంట్రా దితిగాడు? చూడు చూపించమని ఒకసారి చూడు. అయ్యో, మేము ఫస్ట్ డే అంతా తిరుపతిలోనే ఉన్నాము. తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేసి ఆ తర్వాత శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాము. నేను చాలాసార్లు శ్రీకాళహస్తికి వెళ్ళాను. అంటే ఈ మధ్య అయితే ఆఫీస్ టూర్స్ అవి వెళ్ళినప్పుడు దగ్గరే ఉంటుందన్నమాట మాకు. మేము స్టే చేసే ప్లేస్కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలాసార్లు వెళ్ళాను, కానీ ఇంత టైం మాత్రం ఎప్పుడు స్పెండ్ చేయలేదు. ఈసారి మాత్రం బాగా చూశాను, టెంపుల్ మొత్తం తిరిగి చూసాము, బాగుంది అసలు.